నేను డబ్బులు సంపాదించడానికి ఒక హత్య తప్పితే చేయని పనంటూ లేదు. నాకు క్రైస్తవులంటే బహుద్వేషి. నేను ప్రతి సంవత్సరము అయ్యప్ప మాల వేసుకునేవాడిని. ఉదయకాలంలో 6ంటికి లేచి పూజా కార్యక్రమాలు నిష్ఠగా శ్రద్ధగా తలారా స్నానం చేసి దీపారాధన చేసి అన్ని చేసిన తర్వాతే మా ఇంట్లో నన్ను కన్నా నా తల్లి గాని నా తోబుట్టులు గాని టీ తాగటము లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయటం చేసేవాళ్ళు. తాగుడికి పచ్చి బానిసనైపోయాను. ఒక 90 120 ఆ పైనే తీసుకుంటే గానీ నేను ప్రశాంతంగా నిద్రపోలేను. ఈ రోజు ఎవరిని కొట్టే డబ్బులు రాలుతాయి. ఈ రోజు ఎట్లా డబ్బులు సంపాదించాలి, సాయంత్రం కల్లా ఎట్లా క్వార్టర్కో హాఫ్కో ఫుల్కో సంపాదించుకోవాలి, ఈ విధమైన ఆలోచనతో గడిపేవాడిని. ఇంటి పక్కన ఎవరన్నా కాటేజ్ ప్లేస్ పెట్టుకున్నా గానీ ఎవరైనా చర్చ్ యాక్టివిటీస్ చేస్తున్నా గానీ నేను క్రాకర్స్ కాల్చి డిస్టర్బ్ చేసే అటువంటి పని కూడా చేసిన వాడిని. క్రైస్తవులు ఎప్పుడు కూడా నా పక్కన కూర్చొనిచ్చేవాడిని కాదు. అసలు వారి నీడ కూడా నన్ను తాకించేవాడిని కాదు. వాళ్ళ దగ్గర కూడా రానిచ్చేవాడిని కాదు. క్రైస్తవులు అంటే నా దృష్టిలో ఇద్దరే.